హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో శ్రమ కలగటం చాలా మంచిది. లేకపోతే ఇబ్బందులు, కష్టాలు అనేది ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. అయితే దేవుడు అంటాడు, ప్రతి నిత్యము ఈ శ్రమ కొలిమిలో మనం పెట్టకపోతే మనం మాట వినని తత్వంలో ఉంటాం. కాబట్టి ఒక శ్రమ తీరిన తర్వాత మరి ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దానికోసం మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. శ్రమ రావటం మంచిదే. శ్రమ రావటం మంచిదే అంటున్నాం. ఏంటంటే దానివల్ల ఎన్నో మేళ్ళు మనకు ఉపకారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని ఘనపరిచి ఆయన్ని స్వాగతించడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన శ్రమ అనేది మన మేలుకే, మన మంచికే. అంత మా మేలుకే, అంత నా మేలుకే, అంత నా మేలుకే అనే పాట కూడా ఉంది. అయితే శ్రమ వచ్చినప్పుడు వచ్చే సాంగ్ మనం పడుకున్నాం. శ్రమ దినమున నీవు కుంగితే చేతగాని నిలిచిపోదువు. శ్రమ దినము నీవు కుంగితే చేతగాక నిలిచిపోదువు. శోధనలో లొంగిపోతే పనికిరాని పాత్రమవుదువు. శ్రమల చూసి కలత చెందడు నేడు. శ్రమల వెనక కలుగబోవు మహిమను చూడు. శ్రమల చూసి కలత నీవు చెందగు నేడు. శ్రమల వెనక కలుగబోవు మహిమ చూడు. శ్రమ దినము నీవు కుంగితే చేతులెత్తువు. శోధనలో నీవు లొంగితే పనికి రాని పాత్రమవుదువు. శ్రమ దినము నీవు లొంగితే. అయితే శ్రమ దినము చాలా ముఖ్యమని వాక్యం సెలవిస్తుంది.